హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ భావన. ఈరోజు అయితే నేను అనంతపూర్లోనే ద బెస్ట్ ఐరన్ షీట్ ఫ్యాక్టరీ గురించి చెప్పబోతున్నాను. ఇది ఎక్కడ ఉందంటే అనంతపూర్లోని ఆకాశవాణి అనే రేడియో స్టేషన్ ఉంది కదా, మ్యాక్సిమం చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆ రేడియో స్టేషన్ పక్కనే ఇది ఉంది. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, అది రేడియో స్టేషన్. అలాగే ఇక్కడ పెట్రోల్ బంక్ కూడా ఉంది. దానికి ఆపోజిట్ మన ఐరన్ షీట్ ఫ్యాక్టరీ, అలాగే ఫర్నిచర్ షాప్ ఉంది. ఫర్నిచర్ షాప్ గురించి అయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే మన ఐరన్ షీట్ ఫ్యాక్టరీ గురించి చెప్పబోతున్నాను. చూడండి, ఇదే మన ఐరన్ షీట్ షాప్. మనకి ఇక్కడ ఏ విధంగా కావాలంటే షీట్స్ ఆ విధంగా మనకి కట్ చేసి ప్రొవైడ్ చేస్తారు వీళ్ళైతే. అలాగే మనకి విత్ అంటారు కదా, అదే గేజెస్ అంటారు కదా, అవి మనకి ఏ గేజ్లో కావాలంటే మనం చెప్తే ఆ గేజ్లో వీళ్ళు మనకు అనేది ఇస్తారు. మీకు ఒకవేళ డౌట్ ఉంటే అక్కడ వెయిటింగ్ మిషన్ కూడా ఉంది. మనకి ఎంత వెయిట్ కావాలంటే అంత వెయిట్ చేసి వాళ్ళు ఇస్తారు మన కళ్ళ ముందే. చాలా మందికి ఐరన్ షీట్స్ తీసుకొని దాన్ని దేనిగా కన్వర్ట్ చేస్తారో ఐడియా ఉండకపోవచ్చు. నేనైతే ఇప్పుడు చెప్తాను చూడండి. ఐరన్ షీట్స్ తీసుకున్న తర్వాత మనం వాటిని బిరువగా కన్వర్ట్ చేసుకోవచ్చు, అలాగే కార్డ్స్గా చేసుకోవచ్చు, అలాగే దివానా లాగా కూడా చేసుకోవచ్చు. ఇంకా క్యాష్ కౌంటర్స్ అంటాం కదా మనం షాప్స్లో, వాటిలాగా కన్వర్ట్ చేసుకుంటారు. ఇంకా ఏదైనా షాప్స్లో కానీ హాస్పిటల్స్లో కానీ ర్యాక్స్ ఉంటాయి కదా, ఐరన్ ర్యాక్స్, అవి అలా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు మనం ఈ ఐరన్ షీట్స్ తీసుకున్న తర్వాత. నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఈ ఫర్నిచర్ షాప్ గురించి అయితే ఫుల్ వీడియోలో పెడతాను. ఇప్పుడైతే మీరు జస్ట్ ఎగ్జాంపుల్గా చూసేయండి. మన ఫర్నిచర్ షాప్లో అనేసి ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్స్ ఉన్నాయి, దివాన్స్ ఉన్నాయి, కార్డ్స్ ఉన్నాయి. చాలామంది మన వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేసుకోవట్లేదు. మమ్మల్ని కూడా కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుంది కదా. ఎప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళకే సపోర్ట్ ఇస్తారా మీరు? మాలాంటి వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేస్తే మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. మేము కొత్త కొత్త వీడియోస్ చేయడానికి మాకు మోటివేటివ్గా ఉంటుంది. ఇంకా బాగా మేము వీడియోస్ చేయగలము. ఇప్పుడైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి.